మోహనవాణి శ్రోతలకు నమస్కారం. పరాభవము కల్గుననుచు పారిపోకుమో, జయమ్ము నిర్వరించుదాక పోరి గెల్వవో. పాట రచయిత కొసరాజు గారికి ముందుగా ధన్యవాదాలు చెప్దాం. అలాగే మనం కాలిడబోతున్న శ్రీ పరాభవనామ సంవత్సరానికి సంతోషంగా స్వాగతం పలుకుతాం. శరీరంలోని అంగవైకల్యాలు, మానసికంగా లోపాలు, పేదరికం, ఇంకా ఏవో కారణాలు. ఈ కారణాలన్నీ కూడా వేలెత్తి చూపించి అవతల వారిని బాధ పెట్టడం వాళ్ళకి అది పెద్ద పరాభవం కదా. అంతేకాదు, 10 మందిలో ఒక మనిషి పట్ల తన క్రోధం, అసూయ, అహంకారాలతో తానే చాలా సద్బుద్ధి, సచ్చింతన, సత్ప్రవర్తన కలిగి ఉన్నట్లుగా అవతలి వారి పట్ల సచ్చింతనతో ఆలోచించగా నోటికి ఎంత వస్తే అంతా మాట్లాడి తనలో ఉన్న క్రోధాన్ని, అసూయను వారి పట్ల నిందలుగా ఆరోపించినప్పుడు అది యువతల మనిషి అవమానకరంగా బాధపడతాడు. ఈ అవమానంతో ఆ మనిషి బాధపడడం కూడా కాదు, ఒక్కోసారి మానసిక రుగ్మతకు పాలవుతాడు. అంతేకాదు, ఆత్మహత్యకు కూడా వెనకాడడు. దీనికంతటికీ కారణం అవమానం చేసిన వ్యక్తి. నిజానికి అవమానం చేసిన వ్యక్తే అవమానపడడానికి అర్హుడు. సరే, అసలు విషయానికి వద్దాం. పరాభవం పొందినవాడు వెంటనే కుంగిపోకూడదు. అతను పరాభవించాడు అని అనుకుంటున్నాను, ఆ పరాభవానికి విషయం ఎంతవరకు నిజం అని ఆ పరాశక్తిని తలుచుకొని నిశ్శబ్దంగా ఒంటరిగా కూర్చుని విషయం తర్కించుకోవాలి తనలో తాను. అంతేకాని 10 మందితో కలిసి వాడు ఇలా అన్నాడు, నేను చాలా పరాభవించబడ్డాను, ఈ కక్ష మరో మాట ద్వారానో మరో చేత ద్వారానో తీర్చుకోవాలి అనే దురాలోచన చేయకూడదు. తనలో తాను తర్కించుకున్న నాడు అలా తాను పరాభవించబడ్డానికి అర్హుడా కాదా అన్న విషయం బయటపడుతుంది. తాను పరాభవించబడ్డానికి అర్హుడే అని అనిపించినప్పుడు తప్పకుండా ఒప్పుకొని క్షమాపణ కూడా చెప్పుకోవచ్చు ఆ పరాభవించిన మనిషికి. నిజానికి పరాభవించడం చాలా తప్పు. ఆ మనిషి అది అలుసుగా తీసుకోకూడదు. తనలో క్షమాగుణం నింపుకొని ఆదరించి అతడిని పరాభవించినందుకు తనకు తానుగా పశ్చాత్తాపడాలి. అప్పుడే అతడు నిజమైన మనిషి. ఈ పరాభవించబడ్డవాడు నిజానికి ఆ విషయం కేవలం అది నిందారోపణే అని తన మనస్సాక్షి చెప్పినప్పుడు పరాభవం జరిగిందని మానసికంగా కుమిలిపోకుండా తాను చేసి ఆ మంచి పనేదో ధైర్యంగా చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి. సర్వకాలావస్థలయందు ఆ మంచి మనిషికి సహాయంగా ఉండేది ఆ పరాశక్తి, జగన్మాత, శ్రీమాత. కాబట్టి ఆ మంచి మనసు తానెప్పుడూ నిలబెట్టుకుంటూ తాను చెయ్యబోయే మంచి పనులకు ఏ ఆటంకం కలుగ చేయవద్దని ఆ పరాశక్తి పట్ల నమ్మకం పెట్టుకొని ఆ పరాభావంతోనే జయమ్ము నిశ్చయమ్మురా, భయమ్ము లేదురా, జంకు గొంకు లేకుండా సాగిపోమ్మురా అన్నట్లుగా వెళ్ళిపోవాలి. పరాభవ నామ సంవత్సరం పేరు విని భయపడనవసరం లేదు. సంవత్సరాల పేర్లు కొన్ని అందంగా ఉండి అవి మనకేదో ధైర్యం, ఆనందం ఇచ్చేటట్లుగా ఉంటాయి. మరికొన్ని పేర్లు అనేక అనుమానాలకు తావిస్తూ భయపడేటట్లుగా ఉంటాయి. అంత మాత్రం చేత ఈ పరాభవనామ సంవత్సరం ఫలితంగా పరాభవాలు పొందాల్సి వస్తుందని భయపడకూడదు. ప్రతి పరాభవం మనకు పాఠాలు నేర్పి బంగారు భవిష్యత్తు వైపు మళ్ళిస్తాయనే సద్భావం మన మనసుల్లో నింపుకోవాలి. అంతేకాని నెగిటివ్ ఆలోచనలు కూడదు. ప్రకృతి తన ధర్మానుసారం నడుస్తుంది. మానవుడు తన కర్మఫలాలు అనుభవిస్తూ
భవిష్యత్తు బాగు చేసుకోవాలని ప్రయత్నిస్తూనే ఉంటాడు. అందుకే మనం ఆ ఆది పరాశక్తి పట్ల భక్తిభావాలు మనసులో నింపుకోవాలి. ఆమె ఇచ్చ ప్రకారం నడిపించే ఈ జగన్నాటకంలో మనం ఉత్తమ పరికరంగా మారి నిమిత్త మాత్రం అవ్వాలి. అంతేకాని సంవత్సరం పేరును అపార్థం చేసుకోకూడదు. మనలోని గర్వం, అహంకారం, స్వార్థం మొదలైన చెడు లక్షణాలే అవతల వారిని అవమానించేటట్లుగా చేస్తాయి. పరాశక్తిని మనసులో నిలుపుకొని వినయము మొదలైన సద్గుణాలతో పరాభవాలు ఛేదించుకుంటూ ముందుకు నడిచిపోవాలని చెప్పే ఈ శ్రీ పరాభవనామ సంవత్సరానికి స్వాగతం చెప్తాం. నడుస్తున్న ఈ శ్రీ విశ్వావసనామ సంవత్సరానికి కృతజ్ఞతాపూర్వక నమస్కారములతోటి రాబోయే నూతన సంవత్సరంలో కాలిడబోతున్న వాళ్ళను ఆశీర్వదించమని కోరుకుందాం. శ్రీరామరక్ష సర్వజగద్రక్ష. శుభాకాంక్షలు. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు, భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం, ఈ సత్సంగం. తిరుమల వైభవం కనులారా కాంచిన వేయి నామాలు కీర్తించిన తనివి తీరనిది స్వామి దర్శనం. కలియుగంలో లభించే పుణ్యం. తిరుమల వైభవం తిరుమల వైభవం. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మీ మనసు దోచే మోహనవాణిలో వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మీ మనసు దోచే మోహనవాణిలో తిరుమల వైభవం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.